హాయ్ అండి అందరికీ. ఆలూ ఫ్రై సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం 3 ఆలుగడ్డలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఆలు శుభ్రంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆలూ ఫ్రై కోసం 3 చిట్ల నూనె వేయాలి మూగుట్లో. ఆ నూనె కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేయాలి. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఈ లోపల మనం ఆలు ఏంటంటే నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేగిన తర్వాత పసుపు 1 స్పూను, అది కూడా వేసి బాగా కలిపేసి మనం తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేయాలి. బాగా మిక్స్ చేయాలి, కలపాలన్నమాట. తర్వాత బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ముందే వేసుకోవద్దు, ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. దానికోసం 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారము. ఉప్పు చూసేసుకోండి, నాకు సరిపోలేదు, నేను మళ్ళీ వేస్తాను, తర్వాత చూసుకొని వేస్తాను. సో అట్లా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. కసూరి మేతి చివర్లో ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది. అరచెక్క నిమ్మకాయ కూడా దింపేసిన తర్వాత అరచెక్క నిమ్మకాయ పిండితే కూడా చాలా బాగుంటుంది. చివర్లో కొత్తిమీర వేసేసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉండేటువంటి ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకెంత ఆలస్యం, తినేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.